హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో పిఏబి వీక్లీ అనాలిసిస్ పార్ట్ 2 అనమాట. మనకి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో అడిగే క్వశ్చన్స్లో చాలా వరకు అంటే ఒక 50 క్వశ్చన్స్ అడిగారనుకోండి, 15 to 20 క్వశ్చన్స్ వరకు మనకి పిఏబి కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా అడుగుతున్నారు. అంత ఇంపార్టెన్స్ ఉన్న వాటిని ఇలా వీడియోగా అందిస్తున్నాం. అందరూ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వచ్చేస్తే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అండ్ అపార్ అనమాట. ఇది మనకి ఈ రెండు కూడా ఏంటంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే విద్యార్థుల కోసం తీసుకొచ్చిన డిజిటల్ విధానాలు అనమాట. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. అండ్ ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడం కోసం ఒక బ్యాంకుని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాను. ఒకసారి చూడండి. అపార్ ఐడి అనేది ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటిది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది ఏంటంటే మనం ఇయర్ చదివేటప్పుడు మనకు వచ్చే మార్క్స్ మనకి క్రెడిట్స్ కింద వస్తాయి కదా, వాటిని దాచుకునే బ్యాంక్ లాకర్ లాంటిది ఇది. అకౌంట్ ఏమో అపార్ ఐడి అయితే, అకౌంట్ లాగా అపార్ ఐడి అయితే దాంట్లో మనకి లాకర్ ఉంటుంది కదా, ఆ మార్క్స్ ఆర్ క్రెడిట్స్ని దాచుకునే లాకర్ సిస్టమే మనకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా చూద్దాం. అపార్ ఐడి అంటే ఏంటి? అపార్ ఐడి అంటే మనకి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. దీన్ని వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని అంటారు. ఒక్కసారి మనం ఈ ఐడి తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చెల్లుతుంది, మొత్తం టోటల్ కంట్రీ అంతా కూడా. ఇది మనకి ఏంటంటే ఒక ప్రత్యేకమైన 12 అంకెల డిజిటల్ గుర్తింపు సంఖ్య ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కటి ఉంటుంది. ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక్కసారి మనం అపార్ ఐడి తీసుకుంటే స్కూల్లో తీసుకున్నాం అనుకోండి, అది కాలేజ్, పీజీ, పిహెచ్డి, ఇంకా ఫర్దర్ స్టడీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఐడి ఒకటితోటే మనం కంటిన్యూ చేసేస్తాం అనమాట. తర్వాత దీనికి ఇంకొకటి డిజిలాకర్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అంటే దాని ప్రకారం మనకి మార్క్ షీట్ కానీ లేకపోతే ఏవైనా స్కాలర్షిప్స్ ఇవి కానీ లేకపోతే మన క్రెడిట్ అయిన పాయింట్స్ కానీ ఇంకా ఫర్దర్ ఇంకా ఏమైనా సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా మనం ఈ లాకర్ సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడికైనా సబ్మిట్ చేయాలి ఇలాంటివప్పుడు మనం జస్ట్ ఇందులో వెళ్తే సరిపోతుంది. పేపర్ సర్టిఫికెట్స్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ అపార్ ఐడిలో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. మనకి ఇచ్చిన ఐడి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. ఇదేంటంటే మనం కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో చదివేటప్పుడు మనకి కొన్ని పాస్ మార్క్స్ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇన్ క్రెడిట్స్ అని ఉంటాయి కదా, ఆ వచ్చిన క్రెడిట్స్ ఆర్ పాయింట్స్ని మనం దాచుకునే లాకరే ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మధ్యలో చదువు ఆపేసినా కూడా దీని బెనిఫిట్ ఏంటంటే నష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాము, లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివాము. నెక్స్ట్ ఇయర్ మనకు అవ్వలేదు, హెల్త్ సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల మనం చదవలేకపోయాం. అయితే ఆపై నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం కంటిన్యూ చేసిన ఫస్ట్ ఇయర్ మార్క్స్ అలా క్రెడిట్ అయి ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవక్కర్లేదు, నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోవచ్చు అనమాట. అయితే ఏంటంటే దీంట్లో ఒకటి ఏంటంటే 7 years లోపల మాత్రం మనం మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. 7 years లోపల అయితే ఆ క్రెడిట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ అవ్వచ్చు. 7 years తర్వాత అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి అపార్ ఐడి వచ్చేసరికి ఈ డిజిలాకర్లో మనకి సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా డిజిలాకర్లో ఉంటాయి కాబట్టి అంటే ఏబీసీ కింద అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఏదైనా చేంజ్ చేయాలన్నా కూడా అపార్ ఐడి టోటల్ నేషనల్కి టోటల్ కంట్రీ అంతా అదే కాబట్టి ప్లస్ ఈ బ్యాంక్ లాకర్ యూస్ తోటి ఎక్కడికైనా మారచ్చు అనమాట. అంటే బియాండ్ కంట్రీ కాదు, కంట్రీ లోపల మనకి ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి అయినా కూడా మారడం చాలా ఈజీ అవుతుంది అనమాట. దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే అపార్ ఆర్ ఏబీసీ ఐడిని మనకి డిజిలాకర్ యాప్లో వెళ్ళి మనం అపార్ ఆర్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని సర్చ్ చేసి అక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మనం ఇస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ బేస్ చేసుకుని మనం ఐడి కార్డ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. లేదా అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అపార్ పోర్టల్ కానీ లేదా ఏబీసీ పోర్టల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. అపార్ ఐడిలో ఉండే మొత్తం అంకెల సంఖ్య ఎంత? 10 అంకెలు, 12 అంకెలు, 16 అంకెలు, 9 అంకెలు. ఆన్సర్ ఈజ్ 12 అంకెలు అనమాట. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక విద్యార్థి మధ్యలో చదువు ఆపేసిన అతను ఆమె సాధించిన పాయింట్లు నశించిపోకుండా దాచుకునే డిజిటల్ బ్యాంక్ పేరేంటి? డిజిలాకర్, ఆధార్ బ్యాంక్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, స్టూడెంట్ సేవింగ్స్ అకౌంట్. ఆన్సర్ ఇసి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. ఇలాగే ప్రతి ఒక్క టాపిక్కి సెల్ఫ్ చెక్ కోసమని ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాము. చూడండి, ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. మనకి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు మన రక్షణ పరికరాలని, అత్యాధునిక రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి 52,000 కోట్లను అలాట్ చేశారనమాట. అవేంటి? ఆధునిక డ్రోన్ ముప్పులను ఎదుర్కోవడానికి, ఎయిర్ డిఫెన్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఇండిజీనియస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఈ కొనుగోలు ముఖ్య ఉద్దేశం అంటాం. ఇదేంటంటే మనకి ఈ మూడిట్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడిట్లో కూడా మనకి రక్షణ పరికరాలు తీసుకున్నారనమాట. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. ఇండియన్ ఆర్మీలో వచ్చేసరికి ఏంటంటే ఆకాశ తరంగాన్ని తీసుకున్నారు. ఇది మనకి ఏంటంటే శత్రువుల డ్రోన్లను గుర్తించి వాటిని జామ్ చేస్తుంది అనమాట. జామ్ చేసే అత్యాధునిక యాంటీ యూఏవి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. జామ్ చేయడం వల్ల వాటి సిగ్నల్స్ ఆగిపోతాయి. దానివల్ల ఎక్కడ అటాక్ చేయాలనేది వాటికి తెలియదు అనమాట. ఆకాశ తరంగం. నెక్స్ట్ యాంటీ ట్యాంక్ క్షిపణులు. ఇవేంటంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అనమాట. ఇవేంటంటే ఆ శత్రు దేశాల ట్యాంకులను ధ్వంసం చేస్తాయి. నెక్స్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే శత్రు దేశాల మిసైల్స్ అనే కాదు, అండ్ ఫ్లైట్ల నుంచి, విమానాల నుంచి కూడా ప్రొటెక్ట్ చేసే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను పర్చేజ్ చేస్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే షోరాట్స్ అని అతి తక్కువ దూరంలో లక్ష్యాలను కూడా ఇవి ఛేదిస్తాయి అన్నమాట. నెక్స్ట్ కామికాస్ డ్రోన్లు అంటే ఇదేంటంటే జెట్ బేస్డ్ డ్రోన్స్, కామికాస్ డ్రోన్ సిస్టమ్స్ అనమాట. వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీని స్పెషల్ ఏంటంటే తక్కువ ఖర్చుతో అవుతుంది అండ్ శత్రు లక్ష్యాలపై ఖచ్చితంగా దాడి చేస్తాయి అన్నమాట. దీని స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే తక్కువ ఖర్చు, మినిమం ప్రైస్ అండ్ టార్గెట్ ఖచ్చితంగా దాడి చేస్తుంది అనమాట. ట్యాంక్ రక్షణ వ్యవస్థలు ఏంటంటే ఇవి వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఉన్న యుద్ధ ట్యాంకర్ని ఇంకొంచెం దాని లైఫ్ స్పాన్ పెంచడానికి ఉపయోగపడేది అనమాట. యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని దీన్ని కూడా చేర్చుకుంటున్నారంట. నెక్స్ట్ ఇండియన్ నేవీలో వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ సముద్రంలో మనకి సరిహద్దుల్లో నిఘా పెంచడానికి, అట్ ద సేమ్ టైం ఇంకా రక్షణను పటిష్టం చేయాలన్న దాంతో వీటిని పర్చేస్ చేస్తున్నారనమాట. ఏవేంటి అంటే మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ అని. ఇవేంటంటే శత్రు నౌకల కదలికలను అడ్డుకోవడానికి ప్లస్ మన సముద్ర రక్షణను ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ఈ మైన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మైన్స్ అనేది ఒకటి శత్రు దేశాల నౌకల కదలికలను గమనించడానికి అండ్ మన సముద్ర రక్షణ ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావెల్ షిప్ బోర్న్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనమాట. ఇదేంటంటే మనకి అత్యాధిక సెన్సార్లతోటి సముద్రంలో నిఘా ఉంచే నౌకలపై ఉండే డ్రోన్ సిస్టమ్స్ అనమాట. ఇవి నౌకలపై డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే సెన్సార్తో బాగా ఎక్కువ అత్యాధునిక సెన్సార్స్తో పనిచేస్తాయి అనమాట. పనిచేస్తూ నిఘా సముద్రంలో అంతా చెక్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సిస్టమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే నౌకలకి ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ప్లస్ అక్కడ టెస్టింగ్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక ల్యాండ్ బేస్డ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని దీన్ని తీసుకుంటున్నారనమాట. ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇవి తీసుకున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వచ్చేసరికి ఫిక్స్డ్ వింగ్ హై ఆల్టిట్యూడ్ స్యూడో శాటిలైట్స్ అని వీటిని తీసుకుంటున్నారు. ఇదేంటంటే శాటిలైట్ లేకుండా, ఇది స్పేస్లో శాటిలైట్తో పనిచేయకుండా చాలా ఎత్తులో ఎక్కువ టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిరంతరంగా నిఘా వేస్తుంది అనమాట. ప్లస్ సమాచార ప్రసారాన్ని చేస్తుంది అండ్ రిమోట్ సెన్సింగ్ సేవలను కూడా అందిస్తుంది అనమాట. ఇలాంటి ప్రత్యేక సేవలను అందించే ప్లాట్ఫామ్లని కొనుగోలు చేస్తున్నారనమాట. వీటిపై క్వశ్చన్, భారత సైన్యం కోసం ఆమోదించిన ఆకాశ తరంగ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మానస్ నేషనల్ నార్కోటిక్ హెల్ప్ లైన్.
ఇదేంటంటే మనకి నషాముక్త భారత్ అభియాన్ అని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రారంభించిందనమాట. ఇది జాతీయ హెల్ప్ లైన్ నెంబరు. మానస్ అంటే ఏంటంటే మాదక పదార్థ నిషేధ అశోచన కేంద్ర, మాదక ద్రవ్యాల నిషేధ సమాచార కేంద్రం అనమాట. దీని హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే ఇది హెల్ప్ లైన్ నెంబర్ కదా. దీని టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1933. ఇది 24 అవర్స్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ప్లస్ దాని వెబ్సైట్ వచ్చేసరికి ఇది ncbmanas.gov.in. ఇది ఏ యాప్ ద్వారా అంటే ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంట. ఉమాంగ్ అనేది యాంటీ నార్కటిక్ యాప్. దాని నుంచి మనకి మానస్ హెల్ప్ లైన్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీని టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1933 అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఈమెయిల్. ఇది మానస్ ఈమెయిల్ ncbmanas.gov@gov.in. ఈ హెల్ప్ లైన్కి 2 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి డ్రగ్స్ నేరాలని రిపోర్టింగ్ డ్రగ్ క్రైమ్స్ వచ్చేసరికి అంటే డ్రగ్స్ అక్రమంగా నిల్వ చేస్తున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, లేకపోతే గంజాయి ఇలాంటి వాటిని పండిస్తున్నా, లేకపోతే ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు మనకి నోట్ చేస్తారనమాట. అంటే రిపోర్టింగ్ చేయడానికి ఇది ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ అండ్ పునరావాసం. అంటే ఎవరైనా కనుక డ్రగ్స్కి బానిస అయిపోయి దాని నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళకి కానీ ఫ్రీగా కౌన్సిలింగ్ ప్లస్ మనకి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దీంట్లో ఈ మానస్ హెల్ప్ లైన్ నెంబర్లో ముఖ్యమైన ఫీచర్లు ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఎక్కడా కూడా ఓపెన్ చేయరు అనమాట, రహస్యంగా ఉంచుతారు. ఇంకొకటి చట్టబద్ధంగా ఎవరికైనా కూడా ఈ వివరాలు చట్ట ప్రకారం ఎవరు కూడా ఈ వివరాలను వెల్లడించమని ఒత్తిడి చేయడానికి కూడా లేదనమాట. ఇంకొకటి ఏంటంటే దీనికి ఇక్కడ కంప్లైంట్ కానీ ఏదైనా వచ్చిందంటే, సమాచారం వచ్చిందంటే వెంటనే ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుందన్నమాట. అంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది డ్రగ్స్ వ్యసనం నుండి విముక్తి కోసం ఫోన్ చేసిన వారికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ 14446కి కనెక్ట్ చేసి ఉచితంగా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. దీనిపై ఒక క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ మాదక ద్రవ్యాల హెల్ప్ లైన్ మానస్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1098, 1933, 112, 1800. ఆన్సర్ ఈస్ 1933. నెక్స్ట్ వన్ 9 years ఆఫ్ జిఎస్టీ. మనకి జిఎస్టీ తెలిసిందే, 2017 July 1st వచ్చింది ఫస్ట్ టైము విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని. ఇప్పటికి 2026 July 1తో ఇది 9 years కంప్లీట్ చేసుకుంది. అందుకని దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఈ 9 yearsలో ఏంటంటే చాలా వరకు పన్ను చెల్లింపుదారులు పెరుగుదల అయిందంట. అంటే ట్యాక్స్ పేయర్స్ ఎక్కువయ్యారు. దానివల్ల ఏంటంటే రికార్డ్ స్థాయిలో ఇన్కమ్ పెరిగింది. ఈ జిఎస్టీ రావడంతో ఎన్నో పన్నులు ఒకే క్లబ్ కింద, ఒకే పన్ను కింద వచ్చేసింది అనమాట జిఎస్టీలోకి. అవి ఏంటి అంటే 17 types ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అవి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇలా అన్నీ కాకుండా ఇవన్నీ కూడా ఇందులో వచ్చేసింది జిఎస్టీలోనే. అలాగే సెస్, మనకి ఎడ్యుకేషన్ సెస్ ఇలాంటి సెస్లు ఉంటాయి కదా, అలాంటి 13 types ఆఫ్ సెసెస్ కూడా ఇదే పన్ను పరిధిలోకి వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా జిఎస్టీ 2.0 అని సరికొత్తగా సంస్కరణలు తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే పన్నుల స్లాబ్లు తగ్గింపు. ఇది 5%, 18% అని నిత్యావసర సరుకుల మీద మనకి ఇంత తక్కువగా తగ్గించారనమాట, గణనీయంగా తగ్గించారు. 5%, 18% మాత్రమే ఉన్నాయి. ఒక 40% ఏంటంటే లగ్జరీ వస్తువులపై కానీ, లేకపోతే టొబాకో ప్రొడక్ట్స్ కానీ, ఆన్లైన్ గేమింగ్ ఇలాంటి వాటి మీద 40% మనకి మ్యాక్సిమం ట్యాక్స్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 5%, 18%, 40%. మనకి ఇచ్చిన ఒక్కొక్కసారి మనకి జిఎస్టీ పర్సంటేజ్ ఎంత అని చెప్పి ఒక ప్రోడక్ట్ నేమ్ ఒకటి గోల్డ్ పై ఎంత ఉందో, లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. అది నిత్యావసర వస్తువులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఇస్తారు. అది ఈ కేటగిరీలో ఏది ఉందో చూసి మనం ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సాంకేతిక విప్లవం ఇది వచ్చేసరికి ఏంటంటే ఏఐ డ్రైవెన్ కింద, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఈ ఇన్వాయిస్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే పన్ను ఎగవేతలు అన్ని డిజిటలైజేషన్ అయిపోవడం వల్ల పన్నులు ఎగ్గొట్టడానికి ఆస్కారం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలన్నా కూడా చాలా ఈజీగా అవుతుంది ఆటోమేట్ అవ్వడం వల్ల.
ఇంకొకటేంటంటే ఇంతకుముందు ఎంఎస్ఎంఈలకి 20 lakhs ఉంటే పరిమితి, నమోదు పరిమితి ఇప్పుడు 40 lakhs చేశారనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఎక్కువ మంది పన్ను పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేటట్టుగా ఉంది ఎంకరేజింగ్గా. నెక్స్ట్ ఇంకోటి కంపోజిషన్ స్కీమ్ కింద వాళ్ళకి వార్షిక టర్న్ ఓవరు 1.5 crores లిమిట్ పెట్టడం వల్ల ఏంటంటే దాంతో కూడా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. ప్లస్ ఎక్కువ మంది ట్యాక్స్ పే చేయడానికి ముందు రావడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనిపై ఒక క్వశ్చన్, భారతదేశంలో వస్తు సేవల పన్ను ఏ సంవత్సరంలో అధికారికంగా అమల్లోకి వచ్చింది? 2014, 15, 17, 19. ఆన్సర్ ఈజ్ ద 2017 అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్. ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా తరపున ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ షిప్పింగ్ మన స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ అయిందనమాట. ఇది స్వదేశీ టెక్నాలజీతో. దీన్ని ఎవరు అధికారికంగా ఆవిష్కరించారు అంటే సర్బానంద సోనోవాల్. ఎక్కడ అంటే దాద్రీలో ఉన్న మార్క్స్ అండ్ కాంకర్ జాయింట్ వెంచర్ ఇన్లాండ్ కంటైనర్ డిపోలో దీన్ని ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో మార్క్స్ అండ్ కాంకర్ జాయింట్ వెంచర్ ఇన్లాండ్ కంటైనర్లో దీన్ని ఆవిష్కరించారనమాట. ఈ కంటైనర్ మనకి ఫస్ట్ది కదా, దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థ అయిన ఏపీ మోలార్ అండ్ మార్క్స్ దీన్ని ఫస్ట్ టైం పర్చేస్ చేసిన ఫస్ట్ అంతర్జాతీయ సంస్థ అంట. ప్లస్ ఇది ఇంకా కొన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చింది. దీన్ని తయారు చేసిన దాంట్లో మేడ్ ఇన్ ఇండియాలో మనకి ఎవరు భాగస్వామ్యం చేశారు అంటే DCM శ్రీరామ్ గ్రూప్. ఇది మనకి దీన్ని డెవలప్ చేయడానికి, నిర్మించడానికి సహకరించింది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే అంతేకాకుండా ఈ ఎగ్జిమ్ షిప్పింగ్ వచ్చేసరికి అంతర్జాతీయంగా ఉండే ప్రమాణాలన్నింటిలో కూడా విజయవంతంగా పాస్ అయిందనమాట. ఏవి ISO సర్టిఫికేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సేఫ్ కంటైనర్స్ కానీ, వీటిలన్నింటినీ కూడా అన్నిట్లో పాస్ అయిందంట. దీని నెక్స్ట్ ఏంటంటే ఇది ఆత్మనిర్భర్ కింద. అంటే మనం ఇంతకుముందు ఎక్కువగా ప్రపంచంలో కంటైనర్లు తీసుకోవాలంటే ఏ కంట్రీ అయినా ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఇది ఇండిజీనియస్ టెక్నాలజీతో మనం ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల ముందు ఎన్నో వాటికి మనం సెల్ఫ్ సస్టైన్ కింద, అంటే ఈ కంటైనర్స్ కింద మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి ఫస్ట్ అడుగు అనమాట ఇది. ఇంకొకటి ఏంటంటే కేంద్ర బడ్జెట్లో మనకి CMPS కింద ఇది 10,000 కోట్లు కేటాయించిందనమాట. ఇది కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ కింద. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ కంటైనర్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని 7.5 lakh TEUలకి పెంచడం అనమాట. ఇంకొకటి ఇది సులభతరంగా సరఫరా చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇది అంటే దీనివల్ల ఏంటంటే ఎగుమతి దిగుమతిదారులకు కంటైనర్ల కొరత తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం రవాణా ఖర్చులు తగ్గుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఎక్కువగానే లభిస్తాయి అన్నమాట. ఓకే, దీనిపై క్వశ్చన్, భారతదేశంలో తయారైన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ను కొనుగోలు చేసిన తొలి అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థ ఏది? మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ, ఏపీ మోలార్ మార్క్స్, ఎవర్గ్రీన్ మైరైన్, హపాగ్లైడ్. ఆన్సర్ ఈజ్ ఏపీ మోలార్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మొదటి స్వదేశీ ఎగ్జిమ్ కంటైనర్ను మార్క్స్ సంస్థ కోసం భారతదేశంలోని ఏ ప్రముఖ పారిశ్రామిక గ్రూప్స్ తయారు చేసింది? టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, DCM శ్రీరామ్ గ్రూప్, అదాని స్పోర్ట్స్. ఆన్సర్ ఈజ్ DCM శ్రీరామ్ గ్రూప్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి E20 ఫ్యూయల్ డిక్లేర్డ్ ఈజ్ సేఫ్. మనకి ఎక్కువగా రూమర్స్ ఏంటంటే E20 వాడితే వెహికల్స్ అంతా లైఫ్ స్పాన్ ఉండదు, దానికి అంటే కొంచెం ప్రమాదాలు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వాహనాలకి డ్యామేజ్ అవుతుంది, ఇలాంటి రూమర్స్ బాగా రావడం వల్ల ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ నిపుణులు దీన్ని రీసెర్చ్ చేసి లేదు ఇది సేఫే E20 అనేది రిపోర్టులతో సహా ఇచ్చేశారనమాట. ఇది ఏంటంటే 2023లో మనకి E10 ఇంధనానికి సర్టిఫై చేసిన వాహనాలు కూడా E20కి వాడితే వాటికి ఏం నష్టం జరగదని చెప్పి ఆటోమొబైల్స్ సంస్థలు నిర్ధారించాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఇది ప్రూవ్ చేయడానికి ఎన్నో
ఆటోమొబైల్ పరిశ్రమ కానీ, లేతే ఏఆర్ఏ ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కానీ ఎన్నో పరీక్షలు చేసి దీన్ని మార్కెట్లోకి ఇది సేఫ్ అని చెప్పి రిలీజ్ చేశారనమాట. తర్వాత నెక్స్ట్ మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్పై మాత్రం అంటే వెహికల్స్ ఏమీ పాడవు, అయితే మైలేజ్లో మాత్రం స్వల్ప మైలేజ్ తగ్గుదల ఉంటుందన్నమాట. అంటే 20% ఇథనాల్ కలపడం వల్ల క్యాలరిఫిక్ వాల్యూ కొద్దిగా తగ్గుతూ కేవలం 3 నుంచి 3.5% మాత్రం తగ్గుతుందంట. అంటే ఉదాహరణకు 20 కిలోమీటర్లు ఇచ్చే బండి దాదాపు 19.4 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందన్నమాట. దీనివల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే పికప్ పెరుగుతుంది, ప్లస్ పొల్యూషన్ కూడా 40% వరకు తగ్గుతుందన్నమాట. ఇంకొకటి ఇంజన్ కూడా స్మూత్గా నడుస్తుంది. దానివల్ల మనకి ఇంజన్ స్మూత్గా నడిస్తే వెహికల్స్కి అంత లాస్ అనేది ఏమి ఉండదు. ఇంకొకటి ఇన్సూరెన్స్ క్లెయిమ్లపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదన్నమాట. దీనిపై 2 క్వశ్చన్స్ ఇచ్చాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి పశుజన్య యుద్ధ అభ్యాస్. ఇది ఎవరు అంటే మనకి మాక్ డ్రిల్ అనమాట. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీస్ వారు మనకి దీన్ని మాక్ డ్రిల్ని స్టార్ట్ చేశారనమాట. నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనే దాంట్లో భాగంగా. దీని మెయిన్ మోటో ఏంటంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధులను, దాన్ని జూనోటిక్ డిసీజెస్ అంటారనమాట. వాటిని ఎలా అరికట్టాలి మరియు రక్షణ చర్యలను ఎలా వేగవంతం చేయాలో పరీక్షించడానికి ఈ ప్రత్యేక యుద్ధ అభ్యాసం నిర్వహించబడిందంటే ఎక్కడ ఏంటి అంటే ఇది మనకి మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా కరీ గ్రామంలో 5 రోజుల పాటు జరిగిందంట. ఇది మాక్ డ్రిల్ కింద అసలుకి జంతువుల్లో ఉండే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ తీవ్రంగా వ్యాపించి అది మనుషులకి తర్వాత అడవి జంతువులకి ఎలా సోకుతుంది, దాని నుంచి ఎలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది మనకి ఊహ అంటే ఒక డ్రిల్ లాగా ఇచ్చారనమాట. వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏంటనే దాని గురించి. ఇది వన్ హెల్త్ అప్రోచ్. దాంట్లో మనుషులకి అట్లాగే జంతువులకి అలాగే ఎన్విరాన్మెంట్కి ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్డ్ ఉన్నాయి, ఒకదాని ఎఫెక్ట్ ఇంకొకళ్ళ హెల్త్ మీద ఎలా ఉంటుంది అనే దాని మీద ఇందులో చెప్పారనమాట. దీన్ని అది కంబైన్డ్గా అంటే మెడికల్ టీము, ఎట్ ద సేమ్ టైం ఫారెస్ట్ టీము, తర్వాత ల్యాబ్ టీము, వీళ్ళందరూ కలిసి దీన్ని చెప్పారనమాట. అంటే వస్తే ఎలా ఒకవేళ అటాక్ అయితే ఈ జెనెటిక్ డిసీజెస్ ఎలా వస్తే ఫస్ట్ కేసు నుంచి లాస్ట్ అది క్లోజ్ అయిపోయేంత వరకు పూర్తిగా నివారణ అయ్యేంత వరకు ఎలా ఉండాలి ఏంటనే దాని గురించి చెప్పారనమాట. దీనిపై మనకి మెడికల్ టీము, ఎట్ ద సేమ్ టైం ఫారెస్ట్ టీము అండ్ ల్యాబ్ టీము వీటిలన్నీ అందరూ కలిసే చెప్పారు. తర్వాత ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారనమాట. నెక్స్ట్ దీనిపై క్వశ్చన్ ఇది ఒకసారి చెక్ చేయండి. 2 క్వశ్చన్స్ ఇచ్చాము. సుమన్ రోడ్ మ్యాప్ 2030 అని. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు రావచ్చు, ఒక్కసారి చూడండి. ఇది సుమన్ రోడ్ మ్యాప్ ఏంటంటే మనకి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేసింది. దేనికి అంటే గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణను ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ప్రవేశపెట్టిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళికే సుమన్ రోడ్ మ్యాప్ 2030 అనమాట. సుమన్ అంటే ఏంటి? సురక్షిత మాతృత్వ ఆశ్వాసను. ఇది 2030 నాటికి అంటే తల్లి పిల్లల మరణాలను ఎంతవరకు నివారించగలమో అంతవరకు నివారించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. అది ఏంటి అంటే మనకి ఎస్డిజి గోల్స్ ఉన్నాయి కదా యుఎన్ఓవి, దాంట్లో 3.1 3.2 కింద దాన్ని అందుకోవాలని ఈ రోడ్ మ్యాప్ని స్టార్ట్ చేశారు, రోడ్ మ్యాప్ని నిర్దేశించారు. ఇందులో ఏంటంటే ఎంఎంఆర్లో మనకి 1 lakh డెలివరీస్లో 70 కంటే తక్కువగా మరణాల సంఖ్యను, మాతృ మరణాలను తగ్గించడం దీని మెయిన్ గోల్ అనమాట. అలాగే మనకి వాళ్ళు నవజాత శిశువుల మరణాల రేటు కూడా 1000 సజీవ జననాలకి కనీసం 12కి మరణాలని తగ్గించడం, పరిమితి చేయడం ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 యొక్క లక్ష్యం అనమాట. దీంట్లో మనకి ఫ్రీ సర్వీసెస్ కింద ప్రతి గర్భిణీకి, ప్రెగ్నెంట్కి, లాక్టింగ్ మదర్కి, అలాగే 6 months లోపల ఉన్న ఇన్ఫాంట్కి ₹1 కూడా ఖర్చు లేకుండా అండ్ క్వాలిటీ ప్లస్ రెస్పెక్టబుల్ హాస్పిటలైజేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనమాట. అలాగే ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే నిరంతరంగా మనకి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి డెలివరీ 6 months వరకు నిరంతరంగా కంటిన్యూగా
కేర్ తీసుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే దేశవ్యాప్తంగా మాతృమరణాలు ఎక్కువగా నమోదవుతున్న 13 రాష్ట్రాల్లోని 130 వెనకబడిన జిల్లాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిధులతో వైద్య సదుపాయాలని మెరుగుపరుస్తారనమాట. ఇంకొకటి ఆశా కార్యకర్తల హోమ్ విజిట్స్ 6 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ ఇలా ప్రెగ్నెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి రెగ్యులర్గా హోమ్ విజిట్ అనేది చేస్తారనమాట. ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డెలివరీకి దగ్గర ఉన్నారు ఇట్లా అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ భాగస్వామ్యం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచడానికి సుమన్ పంచాయతీలు అండ్ మదర్ పిక్నిక్స్ అని వంటి వినూత్న కార్యక్రమాలను ఈ రోడ్ మ్యాప్ ద్వారా అధికారికంగా ప్రవేశపెట్టారనమాట. దీంట్లో డిజిటలైజేషన్ కోసం జననీ పోర్టల్ ఒకటి మనకి క్లౌడ్ ఆధారిత రియల్ టైమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా హై రిస్క్ గర్భధారణ కేసులను ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తారంట. ఏఏ బేస్డ్ లేబర్ రూమ్స్, ఎన్ఏఎస్జి దుస్తులు అంటే మనకి డెలివరీ టైంలో బ్లీడింగ్ అవుతుంది కదా, దాన్ని తగ్గించడానికి ఇది. అలాగే 24/7 సుమన్ కాల్ సెంటర్ ఒకటి, ఇది ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 కింద ఉండే అనమాట. దీనిపై క్వశ్చన్ ఇచ్చాము, ఒకసారి చూడండి. అలాగే ఇంకొక టాపిక్ లోకోస్ వచ్చేసరికి ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఎన్ఆర్ఎల్ఎం అంటే మనకు తెలుసు కదా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద పనిచేసే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ మొబైల్ యాప్ పేరు లోకోస్ అనమాట. లోక్ అంటే ప్రజలు, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది గ్రామీణ ప్రజలు ముఖ్యంగా పొదుపు సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళు డిజిటలైజ్ చేసేదానికి ఆర్థిక మరియు జీవనోపాధి ప్రగతిని పర్యవేక్షించే ఒక డిజిటల్ వ్యవస్థ అనమాట. కామన్ మ్యాన్ది కాదు ఇది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు వాళ్ళు పొదుపు సంఘాలు అనమాట. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా డిజిటలైజ్ చేయడం, తర్వాత వాళ్ళ గ్రామ సంఘాలు కానీ స్వయం సహాయక సంఘాలు కానీ ఈ క్లస్టర్ స్థాయి సమైక్యల రికార్డులను లావాదేవీలను డిజిటలైజ్ చేయడం ఒకటి. తర్వాత లక్షపతి దీది అని చెప్పి వాళ్ళకి 1,00,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్షపతి దీదీ పథకం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే ట్రాక్ చేయడం ప్రధాన ఉద్దేశం అనమాట. యాప్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు అంటే డిజిటల్ ప్రొఫైల్స్ అన్నీ కూడా మనకి డిజిటలైజేషన్ అయి ఉంటుంది. డిజిటల్ అజీవిక రిజిస్టర్ ఏంటంటే ఈ సేవింగ్స్ ఇవన్నీ అకౌంట్స్ ఇవన్నీ కూడా మనకి అందులోనే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అవుతుంది, ఎక్కడా కూడా చీట్ చేయడానికి ఉండదు. ఇంకొకటి వాళ్ళకి అన్నీ డిజిటలైజేషన్ అవుతుంది, పేపర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, రికార్డ్స్ కానీ ఇవన్నీ. దానివల్ల తొందరగా లోన్స్ ప్రొవైడ్ అవుతాయి అన్నమాట. దీన్ని ఎవరు ఉపయోగిస్తారంటే కామన్ మ్యాన్స్ కాదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రూరల్ ఏరియాలో, తర్వాత కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, వివో యానిమేటర్లు, ఈ బుక్ కీపర్లు, నార్మల్ బుక్ కీపర్లు తమ పరిధిలోని సంఘాల డేటాను ఎంటర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. దీనిపై క్వశ్చన్ ఇచ్చాం, ఒకసారి చెక్ చేయండి. తర్వాత లాస్ట్ వన్ వచ్చి విబిజీ రామ్జీ మనకి July 1 నుంచి వచ్చింది, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్లేస్లో. దాని గురించి ఇది ఏంటంటే ఇంతకుముందు 100 days ఉండేది, ఇప్పుడు 125 days కింద చేశారు. ఇది మళ్ళీ దీనికి ఇంతకుముందున్న మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ కార్డులో ఉన్న జాబ్ కార్డ్సే దీనికి వచ్చే కార్డుల వరకు చెల్లుబాటు అవుతాయి అన్నమాట. అలాగే దీనికి వచ్చే శాలరీ వితిన్ 15 daysలో వీక్లీ వచ్చేస్తుంది. ఆన్లైన్ పేమెంటు ఎప్పుడైనా లేట్ అయితే ఒక 15 days లోపల పే చేస్తారనమాట. పే చేయకపోతే దానికి మళ్ళీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దీని గురించి కంప్లీట్గా విబిజీ రామ్జీ కింద స్పెషల్గా ఒక వీడియో పెట్టాము మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి, అది చాలా బాగుంటుంది. దీనిపై ఒక క్వశ్చన్ జస్ట్ సెల్ఫ్ చెక్ కోసం. ఈ వీడియోలో టాపిక్స్ అనమాట. ఇవి ప్రతి ఒక్కటి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, బాగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.